హ్యూమన్స్ వాళ్ళకి కావలసిన క్యారెక్టర్స్ ఉన్న యానిమల్స్ని, క్రాప్స్ని ఇంటెన్సివ్ బ్రీడింగ్ ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ని ఫామ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డాగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటున్నాయి. ఇవన్నీ సేమ్ గ్రూపే ఓకేనా. అంటే మనకి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మ్యాన్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అంటారు, నేచర్ సెలెక్ట్ చేసుకుంటే నేచురల్ సెలెక్షన్ అని చెప్తున్నాం. నేచురల్ సెలెక్షన్, ఆర్టిఫిషియల్ సెలెక్షన్లో ప్రాసెస్ ఒకటే, కాకపోతే ఆర్టిఫిషియల్ సెలెక్షన్లో మ్యాన్ ఇన్వాల్వ్ అవుతుండు, హ్యూమన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. నేచురల్ సెలెక్షన్లో నేచర్ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ రెండిట్లో కూడా వీటికి కావాల్సిన క్యారెక్టర్స్ని అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంటాయి ఓకేనా. కాకపోతే మ్యాన్ సెలెక్ట్ చేసింది అంటే ఆర్టిఫిషియల్ సెలెక్షన్లో మనకు న్యూ బ్రీడ్స్ ఫామ్ అవటం అనేది 100 yearsలోనే ఫామ్ అవుతుంది. అవన్నీ ఆర్గనిజమ్స్ అన్ని ఎక్కువ టైం ఏం పట్టట్లా, విత్ ఇన్ 100 yearsలోనే న్యూ బ్రీడ్స్ అనేవి ఫామ్ అవుతూ వస్తున్నాయి. అదే న్యూ బ్రీడ్స్ని నేచురల్గా ఫామ్ అవ్వాలంటే కనుక, నేచురల్ సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక, అంటే నేచర్ ద్వారా ఫామ్ అవ్వాలంటే అవి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందని చెప్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ నేచురల్ సెలెక్షన్ ఇది కూడా మనకి ఎవిడెన్స్గా యూజ్ అవుతున్నాను. వీటిలో ఏం చెప్తున్నానంటే 1850లో వైట్ మాత్ యొక్క నంబర్ ఎక్కువగా ఉందని చెప్తుండ్రు. అంటే మాత్ని అబ్జర్వ్ చేశాను మిక్స్డ్ పాపులేషన్లో. అంటే మనకి ఇండస్ట్రియల్ పొల్యూషన్కి ముందు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ తర్వాత ఆర్గానిజమ్స్లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, వేటిని నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది అనేది దీని యొక్క కాన్సెప్ట్. 1850లో మనకేంటంటే అంటే దీన్ని ఏమంటే బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ అంటారు. అంటే అప్పటికేంటంటే ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు అక్కడ సరి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూషన్ అవ్వలేదు కాబట్టి అక్కడ మిక్స్డ్ పాపులేషన్లో మనకేంటంటే వైట్ కలర్డ్ ఉంది, డార్క్ కలర్ మాత్ ఉన్నాయి. అయితే నేచర్ వేటిని సెలెక్ట్ చేసుకుందంటే వైట్ కలర్ మాత్ని సెలెక్ట్ చేసుకుంది. ఏది 1850లో వైట్ కలర్ మాత్ ఎక్కువగా ఉన్నాయి ఆ రీజియన్లో. 1920 వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రియలైజేషన్ జరిగింది కదా, ఇండస్ట్రీస్ ఫామ్ అయింది. ఇవన్నీ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఫామ్ అయినాయో పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఈ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆ రీజన్లో ఉండే ప్లాంట్స్ కానీ ఏరియా కానీ ఏమవుతుంటే కొంచెం డార్క్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే అక్కడ ఉండే ప్లాంట్స్ యొక్క బార్క్ అనేది డార్క్ కలర్లోకి వచ్చింది. ఎందువల్ల అంటే కనుక స్మాక్ షార్ట్స్ వీటి వల్ల డార్క్ కలర్లోకి వచ్చిందని చెప్తాం. ఎప్పుడైతే డార్క్ కలర్లోకి వచ్చిందో అక్కడ వైట్ కలర్ మాత్ యొక్క నంబర్ డిక్రీజ్ అయిపోయింది. దేని కలర్ ఇంక్రీజ్ అయిందంటే డార్క్ కలర్ వింగ్స్ ఆర్ మెలనైజ్డ్ వింగ్ మాత్స్ యొక్క నంబర్ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్లాంట్స్ యొక్క బార్క్ మీద ఇన్సెక్ట్స్ ఉన్నప్పుడు ప్రిడేటర్స్ అనేవి ఏమవుతుందంటే ఈ వైట్ కలర్ వాటిని ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాయి. ఎప్పుడు ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత కదమ్మా. అంటే ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆ రీజియన్లో ఉండే ప్లాంట్స్ అనేవి డార్క్ కలర్లోకి రావటం వల్ల వైట్ కలర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసి, అంటే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్సెక్ట్స్ వాలినప్పుడు మనకేమవుతుందంటే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్లో ఉంది, ఇన్సెక్ట్ ఏమో వైట్ కలర్లో ఉంది మాత్. అందువల్ల ప్రిడేటర్స్ ఈజీగా ఐడెంటిఫై చేసేసి వాటిని రిమూవ్ చేసేసి వాటిని ప్రిడేట్ చేసేసి నేను ఇప్పుడు ఏమవుతుందంటే డార్క్ కలర్ ఆ డార్క్ కలర్లోనే ఉంది, వింగ్స్ డార్క్ కలర్లోనే ఉన్నాయి. అందువలన వీటిని ఎక్కువగా ప్రిడేటర్స్ ఐడెంటిఫై చేయలేకపోయినాయి. అందుకే వీటి నంబర్ ఇంక్రీజ్ అయిందని చెప్తుంది. అంటే నేచర్ వేటిని సెలెక్ట్ చేసుకుందంటే ఆ ఎన్విరాన్మెంట్కి ఏవైతే అడాప్ట్ అవుతున్నాయో, అంటే వైట్ కలర్ మాత్ ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్టేషన్ అవ్వాల ఇండస్ట్రియలైజేషన్ తర్వాత. అందువల్ల అవి ఈజీగా ప్రిడేటర్స్ నుంచి ఎస్కేప్ అవ్వలేకపోయినాయి. ప్రిడేటర్స్ ఈజీగా క్యాచ్ చేసినాయి కాబట్టి వాటి యొక్క నంబర్ డిక్రీజ్ అయిపోయినాయి. డార్క్ కలర్వి మాడిఫై చేసి కదా మెలనిన్ ఎక్కువగా ఫామ్ చేసుకున్నాయి కాబట్టి అవి ఏమవుతుందంటే ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయినాయి కాబట్టి అవి సర్వైవ్ అవుతున్నాయి. అంటే ఏవైతే ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్కి అడాప్ట్ అవుతాయో ఆ ఆర్గానిజమ్స్ని మాత్రమే నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే అవి మాత్రమే సర్వైవ్ అవుతున్నాయి అని చెప్తారు. బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ ఆ టైంలో అక్కడ బార్క్ వైట్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటంటే మనకి లైకెన్స్ అనేవి ఫామ్ అయిందన్న ఆ రీజియన్లో.
లైకెన్స్ ఏమవుతుంది అంటే వైట్ కలర్ లో ఉన్నాయి మనకి. లైకెన్స్ ఏంటంటే ప్లాట్ ని సరౌండ్ చేసుకుంటూ వైట్ కలర్ అపియరెన్స్ వచ్చింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వైట్ కలర్ లో ఉంది. అందుకే వైట్ మాత్ అనేవి ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే పొల్యూషన్ స్టార్ట్ అయిందో అప్పుడు లైకెన్స్ అనేవి చనిపోయింది. అంటే లైకెన్స్ ఏంటంటే పొల్యూషన్ ఇండికేటర్స్ గా యూజ్ అవుతుంది నాన్న. ఇంపార్టెంట్ అది. దేనికి సెన్సిటివ్ గా ఉంటాయి అంటే సల్ఫర్ డయాక్సైడ్ కి సెన్సిటివ్ గా ఉంటాయి లైకెన్స్ అనేవి. ఎప్పుడైతే పొల్యూషన్ అంటే ఇండస్ట్రీస్ వచ్చిన సల్ఫర్ డయాక్సైడ్ ఇంక్రీజ్ అవటం వల్ల లైకెన్స్ అనేవి తగ్గిపోయింది. లైకెన్స్ చనిపోయింది దానికి సెన్సిటివ్ గా ఉండటం వల్ల. అందుకే అదేంటంటే డార్క్ కలర్ లోకి వచ్చింది. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ గా దాన్ని ప్రూవ్ చేసింది ఎవరంటే బెర్నార్డ్ కెట్వెల్. బెర్నార్డ్ కెట్వెల్ ఏం చేశాడంటే ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశాడు. ఏం చేశాడంటే బెస్టన్ బిట్యులేరియా మాత్రం తీసుకున్నాను. బెస్టన్ బిట్యులేరియా అంటే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ మాత్రం. ఏం చేశాడంటే మిక్స్డ్ పాపులేషన్ రెండింటిని రెండింటిని ఈక్వల్ గా తీసుకున్నాడు. ఏమేం కలర్స్ అంటే మనకి ఒకటేం బ్లాక్ కలర్ ఫామ్స్, ఒకటే గ్రే కలర్ మాత్రం తీసుకున్నాడు. రెండింటిని ఈక్వల్ నెంబర్ లో తీసుకొని రెండింటిని ఏం చేశాడంటే ఒక ఏరియాలో అంటే బర్మింగ్హామ్ అనే ఏరియా ఒకటి తీసుకున్నాడు అన్న. అదేం పొల్యూటెడ్ ఏరియా అది. తర్వాత డోర్సెట్ ఏరియా అనేది ఒకటి తీసుకున్నాడు. అదే అన్పొల్యూటెడ్ ఏరియా. రెండింటిని ఈక్వల్ గా రెండు ఏరియాల్లో పెట్టాడు. పెట్టినప్పుడు మనకి కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని ఇయర్స్ తర్వాత అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైందంటే బర్మింగ్హామ్ ఏరియాలో అదేంటంటే పొల్యూటెడ్ ఏరియా, ఆ ఏరియాలో ఏ పాపులేషన్ ఎక్కువగా ఇంక్రీజ్ అయిందంటే బ్లాక్ కలర్ యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. బ్లాక్ కలర్ మాత్ యొక్క నంబర్ ఎక్కువగా ఉంది. అదే డోర్సెట్ ఏరియాలో చూసుకుంటే గనక గ్రే కలర్ మాత్ యొక్క నంబర్ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే అక్కడ ఉండే బ్యాక్గ్రౌండ్ని బట్టి. ఇప్పుడు బర్మింగ్హామ్ ఏరియాలో పొల్యూటెడ్ ఏరియా కాబట్టి అక్కడ డార్క్ కలర్వి ఎక్కువగా సర్వ్ అయ్యాయి. ఎందుకంటే ఇన్సెక్ట్స్, ప్రిడేటర్స్ వాటిని ఐడెంటిఫై చేయలేకపోయినాయి. ఆ ఎన్విరాన్మెంట్ కి అడాప్ట్ అవటం వల్ల ఇవి అంటే కలర్ సేమ్ కలర్ ఉండటం వల్ల ప్రిడేటర్స్ ఐడెంటిఫై చేయకపోవటం వల్ల ఇవి సర్వైవ్ అయినాయి అని చెప్తుంది. అంటే దీనికి ఒక కన్క్లూజన్ ఏం చెప్తారంటే ఏవైతే నేచర్ కి అడాప్ట్ అవుతున్నాయో అవి మాత్రమే సర్వైవ్ అవుతున్నాయి. నేచర్ వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుందని చెప్తుంది. ఏవైతే అడాప్టేషన్ అవ్వట్లేదో అవి పూర్తిగా ఎలిమినేట్ అవుతున్నాయి అని చెప్తున్నాను. దీన్ని నేచురల్ సెలెక్షన్ అంట. బెస్టన్ బిట్యులేరియా బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే ఇంకో ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారంటే వీటిలో DDT రెసిస్టెన్స్, మస్కిటోస్ DDTకి రెసిస్టెన్స్ గా ఉండటం అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత యాంటీబయోటిక్స్, బ్యాక్టీరియా యాంటీబయోటిక్స్ కి రెసిస్టెన్స్ ని ఫామ్ చేసుకోవటం. తర్వాత HIV వైరస్ డ్రగ్స్ కి రెసిస్టెన్స్ పవర్ ని పెంచుకోవటం. తర్వాత ప్లాస్మోడియం ఏం చేస్తుందంటే డ్రగ్స్ కి రెసిస్టెన్స్ గా ఫామ్ అవుతుంది. అంటే డ్రగ్ కి రెసిస్టెన్స్ గా వాటిలో జెనెటికల్ చేంజెస్ చేసుకుంటున్నాయి ప్లాస్మోడియం అని. ఎప్పుడైతే మనం పెస్టిసైడ్స్ కానీ హెర్బిసైడ్స్ కానీ ఓవర్ గా యూజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆర్గానిజమ్స్ జెనెటికల్ గా చేంజ్ చేసుకొని వాటికి అడాప్టేషన్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటుంటాయి. ఏవైతే అడాప్ట్ అవ్వలేదో అవి సర్వే అవ్వలేదన్న. అడాప్ట్ అయిన ఏమవుతుందంటే జెనెటికల్ గా మాడిఫై చేసుకొని ఆ జీన్స్ ని నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంటాయి. దీనివల్ల దాని నుంచి వచ్చే నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఏమవుతుంది అంటే రెసిస్టెన్స్ పవర్ కలిగి ఉంటాయి. ఎవల్యూషన్ అనేది హ్యూమన్స్ వల్ల జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటూ అంటే యాంథ్రోపాయిజనిక్ యాక్షన్స్ అంటారు. అది యాంథ్రోపాయిజనిక్ ఎవల్యూషన్ అంటారు. అంటే హ్యూమన్స్ యొక్క యాక్షన్స్ వల్ల మనకి ఎవల్యూషన్ జరుగుతుంది. అంటే దీనిలో ఇవ్వవలసిన పెస్టిసైడ్స్ కన్నా ఎక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేయటం వల్ల వాటిలో జెనెటికల్ చేంజెస్ వచ్చేసి ఆ పెస్టిసైడ్స్ కి ఎగెనెస్ట్ గా మనకేమవుతుంది అంటే ఇవి ఫామ్ చేసుకుంటున్నాయి, రెసిస్టెన్స్ ని ఫామ్ చేసుకుంటున్నాయి. అందువల్ల మనకి కంప్లీట్ రెసిస్టెన్స్ ఆర్గానిజమ్స్ కానీ సెల్స్ కానీ ఫామ్ అవటం అనేది ఎక్కువ టైం పట్టట్లేదని చెప్తున్నాను. అవి మంత్స్ ఆర్ ఇయర్స్ లోపలనే మనకి రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకేనా? అంటే టోటల్ గా దీన్ని బేస్ చేసుకుని ఏం చెప్తారంటే ఎవల్యూషన్ అనేది స్టాచాస్టిక్ ప్రాసెస్ అంటున్నాను. అంటే ఎవల్యూషన్ దేని మీద బేస్ అవుతుందంటే బై ఛాన్స్, అంటే నేచర్ అండ్ మ్యుటేషన్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్.
అంటే నేచర్ సెలెక్ట్ చేసుకోవాలా లేదా మ్యుటేషన్స్ వల్ల కానీ మనకేమవుతుందంటే ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. దాన్ని స్టాచాస్టిక్ ప్రాసెస్ అంటారు, అంటే ర్యాండమ్ ప్రాసెస్ అంటండి ఎవల్యూషన్ అనేది. స్టాచాస్టిక్ ప్రాసెస్ అంటే ర్యాండమ్ అని మీనింగ్. ర్యాండమ్ ప్రాసెస్ ఎలాగైనా ఉండొచ్చు, అంటే చేంజెస్ నేచర్లో చేంజెస్ రావటం వల్ల కానీ లేదా ఆర్గానిజమ్స్లో మ్యుటేషన్స్ రావటం వల్ల కానీ మనకేమవుతుందంటే న్యూ స్పీసెస్ అనేవి అంటే ఎవల్యూషన్ అనేది జరుగుతుందని చెప్తున్నాను. బిస్టన్ బిటిలేరియాలో ఇది బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్, ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్. బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్లో లైకెన్స్ ఉండటం వల్ల బార్క్స్ అంతా లైట్ కలర్లో ఉండేనా. ఇక్కడ డార్క్ కలర్ ఇన్సెక్ట్స్ ఈజీగా ఐడెంటిఫై అవుతున్నాయి ఇది ప్రిడేటర్స్కి, అందుకే వీటి నంబర్ తగ్గిపోయిందని చెప్తుంది కదా. బర్డ్స్ ఎక్కువగా ప్రిడేట్ చేయటం వల్ల వీటి యొక్క నంబర్ తగ్గిపోయింది, ఎందుకంటే ఇవి ఈజీగా ఎక్స్పోజ్ అవుతుంది. ఇవేంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్లో కలిసిపోవడం వల్ల వీటిని ఎక్కువగా ఐడెంటిఫై చేయలేకపోతుంది ఇన్సెక్ట్స్, బర్డ్స్ అనేవి. ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత ఏమవుతుందంటే బార్క్ అంతా బ్లాక్ కలర్లోకి వచ్చిందన్న స్మాక్ వీటి వల్ల. అప్పుడు ఈ మెలనైజింగ్ మాస్ ఏవైతే ఉన్నాయో వీటి నంబర్ ఇంక్రీజ్ అయింది కదా, ఎందుకంటే ఇవి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్లో కలిసిపోయినాయి కాబట్టి ప్రిడేటర్స్ ఎక్కువ ఐడెంటిఫై చేయలేకపోయినాయి వీటిని బర్డ్స్. అదే ఇవి వైట్ కలర్ ఈజీగా ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి బర్డ్స్ వీటిని ఎక్కువగా తినేసినాయి, అందుకే వీటి నంబర్ తగ్గిపోయిందని చెప్తారు. ఇవేంటంటే అక్కడ అడాప్టేషన్ జరుపుకున్న ఆ కలర్కి అడాప్ట్ అవటం వల్ల వీటి నంబర్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్. బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ అయితే వైట్ కలర్ అనేది ఎక్కువగా ఫామ్ అయింది అంటాడు. అంటే ఇక్కడ లైకెన్స్ ఉన్నాయి, ఇక్కడ లైకెన్స్ లేవు. లైకెన్స్ అనేవి పొల్యూషన్ ఇండికేటర్స్ అని చెప్తున్నాం. దేనికి సెన్సిటివ్ అంటే SO2కి సెన్సిటివ్. SO2 ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో లైకెన్స్ అనేవి చనిపోతూ ఉంటుంటాయి. అది అడాప్టివ్ రేడియేషన్. అడాప్టివ్ రేడియేషన్ గురించి చెప్తున్నారంటే డార్విన్ ఈయన ఏం చేశాడంటే గెలపాగోస్ ఐస్లాండ్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అక్కడ డైవర్సిటీ చాలా ఎక్కువగా కనిపించింది గెలపాగోస్ ఐస్లాండ్స్. ఇక్కడ ఆయన ఏంటంటే ఒక బర్డ్ని అబ్జర్వ్ చేశాడు, అదేంటంటే స్మాల్ బ్లాక్ బర్డ్. ఇవేంటంటే వీటిని డార్విన్ ఫించెస్ అంటండి. ఎప్పుడంటే ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత వీటిని డార్విన్ ఫించెస్ అన్నారు. ఈ స్మాల్ బ్లాక్ బర్డ్ అనేవి డిఫరెంట్ స్పీసెస్ కనిపించినాయి అక్కడ ఆయనకి. జనరల్గా ఈ బర్డ్స్ అనేవి ఫస్ట్ వీటి యొక్క యాన్సిస్టర్స్ ఎవరంటే సీడ్ ఈటింగ్ బర్డ్స్. ఇవి అంటే ఒక ఏరియా నుంచి ఇది ఒక ఏరియా ఒక పాయింట్ నుంచి అవి ఏమైంది అంటే ఇది ఒక వాటి యొక్క ఓన్ ఏరియా. ఇది అక్కడ ఏంటంటే సీడ్ ఈటింగ్ హ్యాబిటేట్, సీడ్స్ని తినుకుంటూ అక్కడ ఉన్నాయి. అవి ఏమైనాయి అంటే ఆ గెలపాగోస్ ఐస్లాండ్స్లోకి, ఇదొక ఐస్లాండ్ ఇదొక ఐస్లాండ్ ఈ గెలపాగోస్ ఐస్లాండ్లోకి వెళ్ళిపోయినాయి అక్కడికి క్రమం. అంటే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయినవి ఇవి, పాయింట్ నుంచి రేడియేట్ అయినవి. ఇది మెయిన్ పాయింట్ వాటి యొక్క ఒరిజినల్ పాయింట్ అని, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఏరియా నుంచి ఆ పాయింట్ నుంచి రేడియేటింగ్ అయినాయి అని చెప్తుంది. ఈ ఐస్లాండ్స్లో డిఫరెంట్ హ్యాబిటేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ డిఫరెంట్ హ్యాబిటేట్స్ ఉండటం వల్ల ఆ డిఫరెంట్ హ్యాబిటేట్స్కి అవి అడాప్ట్ అయినాయి కదా, అందుకే అడాప్టివ్ రేడియేషన్స్ అంటుంది. వీటి యొక్క యాన్సెస్టర్స్ అయితే కనుక సీడ్ ఈటింగ్ ఆర్గానిజమ్స్, సీడ్స్ని తింటూ ఉన్నాను. అవి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ హ్యాబిటేట్స్ ఉన్న ఏరియాలోకి వెళ్ళిపోయినాయి. ఆ డిఫరెంట్ హ్యాబిటేట్స్లో ఏ ఫుడ్ అయితే ఉంటుందో ఆ ఫుడ్కి ఇవి కన్వర్ట్ అవ్వాలి. అందుకే ఏం చేసిందంటే బీక్ యొక్క షేప్ని చేంజ్ చేసినాయి కదా. కొన్ని ఇన్సెక్టివోర్స్గా కన్వర్ట్ అయినాయి, కొన్ని వెజిటేరియన్స్ ఫించెస్గా కన్వర్ట్ అయింది. అంటే అక్కడ ఏదైతే ఫీడ్ ఉంటుందో, ఏదైతే ఫుడ్ దొరుకుతుందో, అవైలబుల్గా ఉంటుందో ఆ ఫుడ్కి అనుగుణంగా వాటి యొక్క బీక్లో చేంజెస్ వచ్చినాయి. అంటే అవి అడాప్ట్ అయినాయి. అడాప్టివ్ అవటం వల్ల అవి డిఫరెంట్ స్పీసెస్గా కన్వర్ట్ అయినాయి చిన్నవి కదమ్మా. దీన్ని ఏమంటాం అంటే అడాప్టివ్ రేడియేషన్ అంటాడు. అడాప్టివ్ రేడియేషన్ అంటే ఏ అయితే ఎన్విరాన్మెంట్కి వెళ్తున్నాయో ఆ ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా ఇవేమో అంటే అడాప్ట్ అవ్వాలి కదా. ఒకటి ఏంటంటే మెయిన్ ల్యాండ్ నుంచి మైగ్రేట్ అయింది, వెళ్ళిపోయేసి అక్కడ సెటిల్ అయిపోయింది. దీన్ని ఏమంటాం అంటే అడాప్టివ్ రేడియేషన్ అంటాడు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. దీన్ని అడాప్టివ్ రేడియేషన్ అంటాడు. ఈ అడాప్టివ్ రేడియేషన్లో బీక్ యొక్క షేప్ చేంజెస్ వచ్చినాయి.
ఒరిజినల్ సీట్ ఈటర్స్ కాస్త ఏమైనాయి అంటే హెర్బివోర్స్ గాను, తర్వాత ఏది ఇన్సెక్టివోర్స్ గాను కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ గురించి చెప్తున్నాను. ఈ ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ అనేది మార్సుపియల్స్ మనం చెప్పుకున్నాం మ్యామల్స్, ఇవి మెటాథీరియాలో ఉంటున్నాను. ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా చదువుకున్నాం కదా. మెటాథీరియాలో ఇవి మార్సుపియల్స్ అనేవి. ఇక్కడ ఇది మెయిన్ యాన్సిస్ట్రల్ స్టాక్. ఈ యాన్సిస్ట్రల్ స్టాక్ ఏం చేసిందంటే డిఫరెంట్ హ్యాబిటేట్స్ లోకి వెళ్ళిపోయినాయి ఇవి ఆర్గానిజమ్స్. అంటే ఇది మెయిన్ యాన్సిస్ట్రల్ స్టాక్. ఇక్కడ మెయిన్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి అంటే యాన్సిస్టర్. ఈ ఆర్గానిజమ్స్ ఏమవుతుందంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియాకి వెళ్ళిపోయింది. వెళ్ళటం వల్ల అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా అవి అడాప్ట్ అయ్యేసి ఇప్పుడు ఈ యాన్సిస్టర్స్కి దీనికి వేరియేషన్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. దీనికి డిఫరెంట్గా ఉంటాయి ఆర్గానిజమ్స్, దీనికి డిఫరెంట్గా ఉంటాయి. అంటే వచ్చిన ఆర్గానిజమ్స్ మొత్తం ఎలా ఉన్నాయి అంటే డిఫరెంట్గా ఉన్నాయి, యాన్సిస్టర్తో సంబంధం లేకుండా ఉన్నాయి. అలాగే వచ్చిన వాటికి వీటికి డిఫరెంట్గా ఉన్నాయి, ఎటువంటి సిమిలారిటీస్ కనిపించట్లేదు. దీన్ని ఏమంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాడు. అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అడాప్ట్ అయినాయి, గుర్తుపెట్టుకోవాలా. అడాప్టివ్ రేడియేషన్లో మనకి డైవర్జెంట్ ఎవల్యూషన్ ఉండొచ్చు, కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఉండొచ్చు. అంటే మనకి మెయిన్ యాన్సిస్ట్రల్ స్టాక్ నుంచి బయలుదేరినవి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయినాయి, ఇవి అడాప్ట్ అయినాయి, మొత్తం అడాప్ట్ అయినాయి. అడాప్ట్ అయినప్పుడు ఇవి ఏమవుతుందంటే డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి మొత్తం, ఒకదానికొకటి సిమిలారిటీస్ ఏమి లేవు. అందుకే దీని ఏమంటుంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ అని. మనం ఆల్రెడీ డైవర్జెంట్ ఎవల్యూషన్ గురించి చెప్పుకున్నాం. డైవర్జెన్సీ ఫార్మ్, డైవర్జెంట్ ఎవల్యూషన్ వచ్చింది. ఇది ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ గురించి. అడాప్టివ్ రేడియేషన్, దీనిలో మనకి ఏం చెప్తారంటే మార్సుపియల్ రేడియేషన్లో ఎగ్జాంపుల్ ఇది. ఇదేంటంటే మార్సుపియల్ రేడియేషన్ ఇది మెయిన్ యాన్సిస్ట్రల్ స్టాక్. ఇది ఇక్కడ నుంచి ఆర్గానిజం స్ప్రెడ్ అయింది, వెళ్ళిపోయింది మొత్తం. అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్కి, అవి ఏ ఏరియాకి వెళ్ళినా ఆ ఉండే ఎన్విరాన్మెంట్కి కన్వర్ట్ అయింది, అంటే డిఫరెంట్ హ్యాబిటేట్స్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వటం వల్ల వీటిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ఒకదానికొకటి సిమిలారిటీస్ ఏం లేవు. కానీ ఇవన్నీ వచ్చింది ఒక యాన్సిస్టర్ నుంచి, ఓకేనా. అది కొన్ని ఏమో ఫ్లయింగ్ నేచర్ ఉంది, కొన్ని ఫాస్ట్ రన్నింగ్, కొన్ని ఏమో జంపింగ్, కొన్ని ఏమో ఇన్సెక్టివోస్, కొన్ని ఏమో బర్రోయింగ్ నేచర్. ఇలా ఆ ఉండే హ్యాబిటేట్ని బట్టి పూర్తిగా ఆర్గానిజమ్స్ ఏం చేసిందంటే అడాప్ట్ అవ్వటం అని. దీన్ని ఏమంటుంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాడు. డివైడ్ అయిపోయిన ఒకదానికొకటి సిమిలారిటీస్ ఏం లేవు, ఓకేనా. అంటే అడాప్ట్ అవ్వటం వల్ల మనకి డైవర్జెన్సీ అనేది ఫామ్ అయింది. టైగర్ క్యాట్ అంటాడు, బ్యాండెడ్ యాంట్ ఈటర్, మార్సుపియల్ ర్యాట్, కంగారు, వాంబ్యాట్, బ్యాండికాట్, కోయల్, మార్సుపియల్ మోల్, షుగర్ గ్లైడర్, టాస్మేనియన్ వుల్ఫ్. ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉండే ఆర్గానిజమ్స్ అనేవి ఫామ్ అయింది. ఇదేమో ప్లాసెంటల్ మ్యామల్స్ రేడియేషన్ అను, ఇదేమో ఆస్ట్రేలియన్ మార్సుపియల్ రేడియేషన్. యాన్సిస్ట్రల్ స్టాక్ ఒకటే, దీనికి కూడా యాన్సిస్ట్రల్ స్టాక్ ఒకటే. ఇక్కడ ఏం చెప్తామంటే మోర్ దాన్ వన్ అడాప్టివ్ రేడియేషన్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తాం. ఇవి మొత్తం కూడా మనకేంటంటే ఇవి మొత్తం కూడా ఒక ఏరియాలో ఉంటున్నాను. ఇదొక యాన్సిస్ట్రల్ స్టాకు, ఇదొక యాన్సిస్ట్రల్ స్టాకు. దీని నుంచి రేడియేటింగ్ అయినాయి, ఇవి రేడియేషన్ అయినాయి. ఇదొక యాన్సిస్ట్రల్ స్టాక్, ఇదొకటి. ఇదేమో ప్లాసెంటల్ మ్యామల్స్ అనుకుందాం, ఇదేమో ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ అనుకుందాం. రేడియేటింగ్ అవటం వల్ల డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఇదొక లైన్లో ఫామ్ అయింది, ఇదొక లైన్లో ఫామ్ అయింది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్లాసెంటల్ మ్యామల్స్ అన్ని ఒకదానికొకటి డిఫరెంట్గా ఉన్నాయి, ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ కూడా ఒకదానికొకటి డిఫరెంట్గా ఉన్నాయి. ఇదొక రేడియేషను, ఇదొక రేడియేషన్. మోర్ దాన్ వన్ రేడియేషన్ ఉన్నప్పుడు అవి ఏమవుతుందంటే ఒకే ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఈ రేడియేటింగ్ ఆర్గానిజం ఒకే ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు రెండిట్లో సిమిలారిటీస్ అనేవి కనిపిస్తాయి. దీన్ని ఏమంటారంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటున్నాం. ఇప్పుడు దాకా ఇది ఒక యాన్సిస్ట్రల్ స్టాక్ నుంచి ఫామ్ అయింది, ఇది ఒక యాన్సిస్ట్రల్ స్టాక్ నుంచి ఫామ్ అయింది. ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, డైవర్జెంట్ ఎవల్యూషన్ అన్నాం. దీన్ని కూడా డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటున్నాం. కానీ
మోర్ దాన్ వన్ అడాప్టివ్ రేడియేషన్స్ ఉన్నప్పుడు అవి ఉండే హ్యాబిటేట్ సిమిలారిటీ అయితే గనక, అంటే ఒకే హ్యాబిటేట్ లో ఉంటుంటే గనక వీటి మధ్య సిమిలారిటీస్ అనేవి కనిపిస్తాయి అని చెప్తారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త చూడాలి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సిమిలారిటీస్ ఉంటాయి అని చెప్తారు. దీన్ని ఏమంటామంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాడు. కన్వర్జెంట్ అంటే అవి ఉండే హ్యాబిటేట్ ఒకటే అయితే హ్యాబిటేట్ కి అనుగుణంగా అడాప్టేషన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఫిషెస్, తర్వాత వేల్స్. ఆ ఫిషెస్ ఒక గ్రూపు, వేల్స్ ఒక గ్రూప్. అయినా కానీ వాటిలో ఏమవుతుందంటే ఉండే ఎన్విరాన్మెంట్ వాటర్ కాబట్టి వాటిలో గిల్స్, అదే మనకి ఇవి ఫామ్ అయినాయి అని చెప్తున్నాం. ఏమంటే కనుక ఏది స్కిన్ అను తర్వాత ఫిన్స్ ఫామ్ అయినాయి అని చెప్తున్నాం. వీటిలో కూడా అంతే, అంటే స్ట్రీమ్ లైన్ బాడీ అవన్నీ ఉంటాయి అని చెప్పుకున్నాం. వీటిలో కూడా అంతే. ఇక్కడ ఏమని చెప్తారంటే ప్లసెంటల్ మ్యామల్స్, మోల్, ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్, ఇదేంటంటే మార్సుపియల్, మోల్, ఈ రెండు బర్రోయింగ్ నేచర్ ఉంటున్నాయి వీటికి. అందువలన బర్రోస్ కావాల్సిన అడాప్టేషన్స్ ఈ రెండిట్లో ఉంటున్నాయి. తర్వాత ఇది యాంటీటర్, నంబాట్, ఈ రెండు యాంటీటర్స్, యాంట్స్ని తింటా ఉంటాయి. నన్ను యాంట్స్ని తింటున్నప్పుడు వీటిలో కామన్ ఫీచర్ ఉంటుంది ఏంటంటే స్నౌట్ ఎక్స్టెండ్ అవటం, స్టిక్కీ టంగ్ స్టిక్కీగా ఉండటం. ఈ రెండిట్లో సేమ్ ఉంటుంది. ఓకేనా? అంటే ఈ రెండు ఒకే హ్యాబిటేట్ లేదా ఒకే ఫీడింగ్ హ్యాబిటేట్ ఉంటున్నాయి కాబట్టి వీటిలో మోడిఫికేషన్స్ అనేవి సిమిలర్ గా ఉంటున్నాయి అని చెప్తుంది. దీన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. అంటే టూ అడాప్టివ్ రేడియేషన్స్ అనేవి, రేడియేటింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఒకే ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నప్పుడు సిమిలారిటీస్ అనేవి ఉంటాయి వీటిలో. దీన్ని ఏమంటుంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. ఇప్పుడు దాకా ఇవన్నీ ఏంటంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ కింద చెప్పుకున్నాం. దానికి డైవర్జెంట్ ఎవల్యూషన్. ఈ రెండింటికి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని చెప్తున్నాం. ఓకేనా? ఇవి ఆర్గానిజమ్స్ ఒకదానికొకటి అయితే కనుక డిఫరెంట్ గా ఉంటాయి. అదే రెండింటిని కంపారిజన్ చేసినప్పుడు సిమిలర్ గా ఉంటాయి. ఇప్పుడు గ్లైడర్స్ అంటాం, ఫ్లయింగ్ స్క్విరల్స్. ఇదేంటంటే ఫ్లయింగ్ ఫాలెంజెస్. ఈ రెండిట్లో వెబ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇవి రెండు ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫ్ కాబట్టి గ్లైడర్స్ అంటారు. రెండు సిమిలారిటీ కనిపిస్తుంది, కానీ వీటికి చూసుకుంటే కనుక డిఫరెంట్ గా ఉంటుంది. అవి ఇవి ప్లాసెంటల్ మ్యామల్స్ కి, ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ కి ఉన్న సిమిలారిటీస్, డిఫరెన్సెస్.